ఖమ్మం పట్టణ ప్రజలకు షుగర్ ప్రాబ్లం ఎలాగుండగలుగుతుంది? కానీ ఎప్పుడు నమ్మాలి, ఎప్పుడు అటువంటి పరిస్థితికి వస్తావు? ఎప్పుడైతే ఈ వాక్యము కేవలం ఇన్ఫర్మేషన్ కాదు, ప్రత్యక్ష జ్ఞానముగా ఎప్పుడైతే మార్చబడుతుందో. హల్లెలూయా. ప్రత్యక్ష జ్ఞానముగా ఎప్పుడైతే మార్చబడుతుందో అప్పుడు దాని నుంచి రావాల్సిన వెలుగులో నువ్వు జీవించడము మొదలు పెడతావు అన్నమాట. చూడండి, గో టు 1 John chapter 4 and verse 4. తెలుగులో చదువుదాం. ఇక్కడ 1 యోహాను 4:4 చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. మళ్ళీ ఒక్కసారి చదువుదాం. చూడండి, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీరు దేవుని సంబంధులు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రతి క్రైస్తవుడి గురించి మాట్లాడుతున్నాడు. మీరు దేవుని సంబంధులు అంటున్నాడు. పక్కన ఉన్న వాళ్ళతో అనండి, మీరు దేవుని సంబంధులు. పక్కన ఉన్న వేరే వాళ్ళతో కూడా అనండి, మీరు దేవుని సంబంధులు. సో యు ఆర్ ఆఫ్ గాడ్. దేవుని సంబంధులు. కంటిన్యూ. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. కనుక జయిస్తారు అనట్లేదు, మీరు జయించి ఉన్నారు. నాకు ఇప్పుడు చెప్పండి, మీరు జయించి ఉన్నారు. ఎప్పుడు జయించారు? క్యాన్సర్ వచ్చినప్పుడు కాదు. ఎప్పుడు జయించారు? ఏదో ఇంటర్వ్యూ ఫెయిల్ అయినప్పుడు కాదు. ఎప్పుడు జయించారు? ఎవరో మిమ్మల్ని రిజెక్ట్ చేసిన తర్వాత కాదు. మీరు వాళ్ళు రిజెక్ట్ చేయకముందర, మీరుకి బ్లడ్ టెస్ట్ అవ్వకముందర, మీకు ఆ స్కాన్స్ అవ్వకముందర, ఆ క్యాన్సర్ నీ శరీరంలోకి రాకముందరే మీరు జయించారు. హల్లెలూయా. కానీ అది నీకు ప్రత్యక్ష జ్ఞానం అవ్వాలి. ఎలా జయించాను పాస్టర్ గారు? క్రీస్తులో ఉన్నందుకు. ఎవరి సంబంధులు? మళ్ళీ చదవండి ఆ వచనము. మీరు దేవుని సంబంధులు. మీరు ఎవరి సంబంధులు? మీరు దేవుని సంబంధులు. హల్లెలూయా. దేవుని సంబంధులు. ముందుకి అడుగులు ఎలాగ వేయలేను అనుకుంటున్నావు అంటే, పాస్టర్ గారు లాస్ట్ ఇయర్ కూడా నేను ప్రయత్నం చేశానండి. ఉద్యోగం ప్రయత్నం చేశాను, వీసా కోసం ప్రయత్నం చేశాను, వివాహం కోసం ప్రయత్నం చేశాను, స్వస్థత కొరకు ప్రయత్నం చేశాను, ట్రీట్మెంట్ కోసం వెళ్ళానండి. ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాను, నా పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళాను, ఈ థెరపీకి తీసుకెళ్ళాను, ఆ థెరపీకి తీసుకెళ్ళాను. ఏం జరగలేదు. ఇంకా మళ్ళీ ఏం చేసినా కదిలేటట్టు లేదండి. ఏం చేసినా నా జీవితం మాత్రం మార్చబడేటట్టు లేదు, నా స్టోరీ మార్చబడేటట్టు లేదు. నువ్వు ఏది చేసినా గుర్తుపెట్టుకో, ఇన్ఫర్మేషన్తో చేయడం ఒకటి, ప్రత్యక్ష జ్ఞానముతో చేయడం వేరు. ప్రత్యక్ష జ్ఞానంతో చేయడం. పేతురు రాత్రంతా కష్టపడ్డాడంట. దేనిలో కష్టపడ్డాడు? చేపలు పట్టడంలో. అంటే ఆయన వ్యాపారంలో కష్టపడ్డాడు, ఆయనకి తెలిసిన దానిలో కష్టపడ్డాడు. కొత్త విషయం కాదు. ఆయన జీవితకాలం ఏం చేస్తున్నాడు? చేపలు పడుతున్నాడు. సో ఏదో కొత్తది కాదు. కానీ చేపలు ఎలా పట్టేవాడు? ఆయన నేర్చుకున్న దాన్ని బట్టి. ఎవరి నుంచి నేర్చుకున్నాడు? ఇంకొక మానవుడి నుంచి నేర్చుకున్న టెక్నిక్స్ అన్నీ వాడాడు. బిజినెస్ అంటే ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలి, ఇలా అడ్వర్టైజ్ చేయాలి, అవన్నీ నేర్చుకున్నాడు. దాన్ని బట్టి రాత్రంతా కష్టపడ్డాడంట. రాత్రంతా కష్టపడ్డాడు. ఎంత పట్టాడంటే రాత్రంతా కష్టపడి ఏమీ పట్టలేదంట. అప్పుడు యేసుక్రీస్తు వస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏమన్నాడు? వల వెయ్యొద్దు అనలేదు. రాత్రంతా ఏం చేశాడు? వల వేస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చేయమంటాడు? మళ్ళీ వాళ్ళు వేయమంటాడు. కానీ ఈసారి వేసినప్పుడు ఇక్కడ ప్రత్యక్ష జ్ఞానం. ఇక్కడ ఈసారి వలేసినప్పుడు క్యాస్ట్ యువర్ నెట్ ఆన్ ది అదర్ సైడ్, వేరే సైడ్ వలై అంటాడు. ఇంకొక వైపు వల వేయమంటాడు. ఏంటి? ఇంకొక వైపు వల వేయమంటున్నాడు. ఇంకొక వైపు వల వేయొద్దు అనలేదు. నేను కొత్త వలని తీసుకొస్తాను. ఇంకొకసారి 10 కట్టాల్సి వచ్చినప్పుడు కూడా ఏమన్నాడు? నేను కొత్త గెలం ఇస్తాను అన్నాడా? లేదు. నా గలాన్ని ఇస్తాను, నా ఏంటి నెట్ అంటే
నా వాళ్ళ ఇస్తా అన్నాడా? లేదు. నువ్వు వాడే వాళ్ళే. నువ్వు ఎలా పడతావో నీకు తెలుసు కదా, చేపలు పట్టడం అదే. కానీ ఈసారి నేను చెప్తున్నాను, నేను చెప్పినందుకు చెయ్యి. నేను చెప్పినందుకు చెయ్యి. యేసుక్రీస్తు తల్లి ఏమన్నది? వాట్ ఎవర్ హీ టెల్స్ యూ టు డూ. అక్కడ ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఏమన్నది? ఆయన ఏది చెప్తే అది చెయ్యి. ఎందుకు? ప్రత్యక్ష జ్ఞానము. ప్రత్యక్ష జ్ఞానము. ప్రత్యక్ష జ్ఞానము. వెళ్ళమన్నప్పుడు వెళ్ళు, కూర్చోమన్నప్పుడు కూర్చో, నుంచోమన్నప్పుడు నుంచో. ప్రత్యక్ష జ్ఞానం. ఒబీడియన్స్, విధేయత చూపించు. విధేయత చూపించు. సో ఆ రోజు ఏమంటాడు పేతురుతో? క్యాస్ట్ యువర్ నెట్ ఆన్ ద అదర్ సైడ్. వాళ్ళయ్యి కానీ అవతలయ్యి. ఈసారి ఏం జరిగింది పేతురు జీవితంలో? రాత్రి అంతా కష్టపడినప్పుడు ఏదైతే పొందుకోలేకపోయాడో ఆ క్షణము, ఒక్క క్షణంలో ఎన్ని చేపలు వచ్చినాయి అంటే ఆయన పడవే మునిగిపోవడం మొదలైందంట. బరువు తట్టుకోలేకపోయింది. స్నేహితులందరినీ కూడా పిలవాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకో, నీ జీవితం ముందు అడుగులు వేయడం అంటే ఈ 2026 సంవత్సరంలో అటువంటి అడుగుల గురించి నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. అటువంటి అడుగుల గురించి నేను మాట్లాడుతున్నాను. అడ్వాన్స్మెంట్ అంటే, ముందుకి అడుగులు వేయడం అంటే నీ శక్తితో చేసేటటువంటి కార్యములు కాదు, ఆయన శక్తి ద్వారా చేసేటటువంటి కార్యముల గురించి మాట్లాడుతున్నాను. అడుగులు వేయడం అంటే ఏదో అడుగులు వేసేస్తూ నడిచేస్తూ బిజీ అయిపోవడం కాదు. ఆయన సన్నిధిలో ఆయన స్వరము విను, ఆయన నడిపింపు కొరకు ఎదురు చూడు, ఆ ప్రత్యక్ష జ్ఞానము కొరకు అడుగు, కళ్ళు విప్పబడాలని ప్రార్థన చేసుకో. మతపరముగా కాదు. సంఘానికి వచ్చేసాను, అటెండెన్స్ అయిపోయి, అటెండెన్స్ కొరకు రావట్లేదు మనం సంఘానికి. ప్రత్యక్ష జ్ఞానము కొరకు ఆయన నుంచి పొందుకోవాల్సింది పొందుకో. ఈరోజు మనస్సులో పొందుకునేది కాదు నేను మాట్లాడేది, ఆత్మలో పొందుకో. ఆత్మలో పొందుకో. పాట పాడేటప్పుడు కూడా ఇమోషన్ పొందుకొని వెళ్ళిపోవడం కాదు, ఆ పాటలోంచి రావాల్సిన ప్రత్యక్ష జ్ఞానము పొందుకో. కొంతమంది పాటలు పాడతారు, ఎందుకు కొన్ని నాకు చాలా ఇష్టం పాస్టర్ ఆ పాట, ఎందుకు? ఇమోషన్ కొరకు. ఇమోషన్ నుంచి నీ జీవితం మార్చబడదు, పాటలోంచి రావాల్సిన ప్రత్యక్ష జ్ఞానము. ఆయన ఆరాధిస్తున్నప్పుడు తండ్రి దేవా తండ్రి దేవా అని పాడినప్పుడు ఆయన తండ్రి అయ్యున్నాడు అనే ప్రత్యక్ష జ్ఞానం రావాలి నీకు. ఆయన నా తండ్రి అయ్యున్నాడు, నాకు లేమి కలుగదు, నాకు లేనిది అనేదే లేదు, ఆయన నా తండ్రి అయ్యున్నాడు. అది రావాలి ఇక్కడ. దానిలో స్థిరపరచబడాలి. దానిలో స్థిరపరచబడలేదు అనుకో, ఆఖరికి మనకి మిగిలింది ఏంటి? కేవలం ఆ పాట మిగిలి ఉంటుంది. సో మళ్ళీ కష్టం వచ్చినప్పుడు ఏంటి? యూట్యూబ్ ఏదమ్మా, యూట్యూబ్ తీయండి, మళ్ళీ ఆ పాట వేయండి. ఎందుకు? ఆ మ్యూజిక్తో నాకు కదిలింపు వస్తుంది, ఆ మ్యూజిక్ నన్ను సంతోషపెడుతుంది. మ్యూజిక్ ఇవ్వండి, మ్యూజిక్ ఇవ్వండి, మ్యూజిక్లో చాలా శక్తి ఉంది, గుర్తుపెట్టుకోండి. నేను తక్కువ చేయట్లేదు. దేవుణ్ణి ఆరాధించడానికి పాత నిబంధనలో చూస్తాము, కొత్త నిబంధనలో చూస్తాము. ఆయన సన్నిధి అనుభవించడానికి దేవుడిచ్చిన బహుమానం మ్యూజిక్. కానీ గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా బహుమానాన్ని దేవుని కన్నా ఎక్కువ చేయొద్దు. బహుమానాన్ని దేవుని కన్నా ఎక్కువ చేయొద్దు. మ్యూజిక్ అనేది, మ్యూజిక్ ద్వారా నువ్వు వెళ్ళాల్సిన దేవుని దగ్గరికి, మ్యూజిక్ ద్వారా ఇమోషన్ దగ్గరికి కాదు.
నేను ఇందాక అన్నాను కదా, స్కూల్కి వెళ్ళి స్కూల్ ద్వారా క్లాసెస్ ద్వారా జ్ఞానము పొందుకోవాలి. అలాగే మ్యూజిక్ వాడుతున్నాం అంటే మ్యూజిక్ ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయన స్వరం వినాలి. ఆ పాట ద్వారా సన్నిధిలో విను ఆయన మాట. ఆ మాటలో నీకు విడుదల, ఆ మాటలో శక్తి, ఆ మాటలో నీకు కావలసినటువంటి అభిషేకము. ఆయన సన్నిధిలో, ఆయన మాటలో నీకు కావలసిన ప్రత్యక్ష జ్ఞానం. ఎమోషన్స్తో ఆగిపోవద్దు, సత్యం వరకెళ్ళు. ఎమోషన్ టచింగ్, హార్ట్ టచింగ్ అని ఆగిపోవద్దు. హార్ట్ టచింగ్ సినిమా పాటల ద్వారా కూడా హార్ట్ టచ్ అవుతుంది చాలా మందికి. లోకంలో ఉన్న పాటల ద్వారా, లోకంలో ఉన్న డాన్సింగ్ ద్వారా, లోకంలో ఉన్న ఇవన్నీ కూడా అవుతాయి. గమనించండి, గుర్తుపెట్టుకో, డాన్స్ అవ్వు, కన్నీరు అవ్వు, ఇవన్నీ కూడా దేవుని కొరకు వాడవచ్చు. ఇవన్నీ దేవుని నుంచి వచ్చినాయి. కానీ లోకము దాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు మనం మళ్ళీ ఆత్మలోకి తిరిగి రావాలంటే అక్కడితో ఆగిపోకూడదు. దాని ద్వారా ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయన వెలుగు చూడాలి, ఆయన సన్నిధి పొందుకోవాలి, ఆయన సన్నిధిలో జీవించాలి, సత్యములో నాటబడాలి, ప్రత్యక్ష జ్ఞానములో జీవించాలి. కానీ ఆ జ్ఞానం లేదనుకోండి, ప్రత్యక్ష జ్ఞానం, కొంతమంది ఎలాగ అనుకుంటారంటే, ఓ నేను పాటలు పాడినంతసేపు లేకపోతే సంఘంలో ఉన్నంతసేపు దేవుని సన్నిధిలో ఉన్నాను, సంతోషం, సమాధానం. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయానంటే ఇంకా దేవుని సన్నిధి అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాను. వదిలిపెట్టడం కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, రైల్వే స్టేషన్కి వెళ్ళినా, బస్ స్టాండ్కి వెళ్ళినా, ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా, ఆఫ్రికాకి వెళ్ళినా, పల్లెటూరుకి వెళ్ళినా, దుబాయ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన సన్నిధి నీ చుట్టూ ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. ఆ దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు. హల్లెలూయా. ప్రత్యక్ష జ్ఞానం. సో మన బైబిల్స్ ఎందుకు చదువుతున్నాం, ప్రార్థన ఎందుకు చేస్తున్నాం, ఉపవాసం ఎందుకు చేస్తాము? ఎందుకు? ఆ ప్రత్యక్ష జ్ఞానము పొందుకొని స్థాపించబడాలని. 3 విషయాలు త్వరగా రాసుకోండి. ఇది హౌ డు యూ రిసీవ్ రెవల్యూషన్ నాలెడ్జ్? ప్రత్యక్ష జ్ఞానాన్ని ఎలా స్వీకరిస్తాం? నంబర్ 1, మొదటిది త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము ద్వారా. దేవుని వాక్యము ద్వారా. Psalm 119:18 చదవండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. చూచినట్లు నా కన్నులు తెరువుము అంటున్నాడు. కన్నులు అంటే ఇక్కడ ఏంటి? శారీరకంగా మాట్లాడలేదు. అని కన్నులు తెరిసే ఉన్నాయి, చదువుతున్నాడు, కానీ నా కన్నులు తెరువు అంటున్నాడు. అంటే ఏంటి? ఆత్మీయ కళ్ళు తెరవబడాలని. Psalms 119:18 అది. హల్లెలూయా. రెండో విషయము, ఎలా తెలుసుకుంటావు ప్రత్యక్ష జ్ఞానం ఎలా పొందుకుంటావు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. త్రూ ద హోలీ స్పిరిట్. త్రూ ద హోలీ స్పిరిట్. 1 Corinthians chapter 2:10 చదవండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను చూడండి. 1 Corinthians chapter 2:10. The Bible says the Spirit searches all things. Yes, the deep things of God. The Spirit searches all things. The deep things of God. దేవుని లోతైన విషయాలు తెలుసుకుంటావు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా లోతైన విషయాలు తెలుసుకుంటావు. చూడండి, పరిశుద్ధాత్మ లేడనుకోండి, గుర్తుపెట్టుకో, ఈ బైబిల్ చదివినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా చదివితే ఇది కేవలం ఒక హిస్టరీ బుక్ లాగా ఉంటుంది నీకు, చరిత్ర పుస్తకం లాగా. కొంతమంది అందుకని చరిత్ర పుస్తకం లాగే చదువుతారు, కథల కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో, ఈ వాక్యములోంచి ఈ జీవము వస్తుంది. The scriptures become alive. పరిశుద్ధాత్మ దేవుడు లేడనుకోండి, సంఘానికి వచ్చినప్పుడు కూడా ఏదో లెక్చర్ వింటున్నట్టు ఉంటుంది, స్పీచ్. ఇది స్పీచ్ కాదు. ఎన్నోసార్లు చెప్పాను, ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు బట్టి, అభిషేకము బట్టి నువ్వు ఒక వ్యక్తిని వింటున్నప్పుడు అది ఒక స్పీచ్ కాదు, ఒక లెక్చర్ కాదు.
అది దేవుని యొక్క మాటలు నీ జీవితంలోకి విడుదలవుతున్నాయి. ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ కమ్స్ అలైవ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు వింటున్నావు అనుకో, ప్రతి ప్రసంగం కూడా నీ జీవితంలో అది ఒక మంటలాగా నువ్వు పొందుకుంటావు. అగ్ని వలె ఉంటుంది, అగ్నిలాగా ఉంటుంది నీ జీవితంలో. నీ హృదయంలో అది మండుతూ ఉంటుంది, మర్చిపోలేవు. నీ హృదయంలో నాటబడిపోతుంది అది. ఆ అగ్ని కాలుతూనే ఉంటుంది అప్పుడు. హల్లెలూయా. మూడోది తగ్గింపు ద్వారా, హ్యూమిలిటీ. జేమ్స్ చాప్టర్ 4:6, యాకోబు 4:6. ఆయన ఎక్కువ కృపనిచ్చిన అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. ఎవరికి కృప అనుగ్రహిస్తాడంట? దీనులకు. ఇంగ్లీష్లో హీ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్ అని ఉంటుంది. సో గమనించండి, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవుడు అయినా కూడా, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నా కూడా, తగ్గింపు చాలా ముఖ్యం. తగ్గింపు చాలా ముఖ్యం. ఆయన నీతో మాట్లాడాలి, నీకు ప్రత్యక్ష జ్ఞానం విడుదలవ్వాలంటే నీ జీవితంలో తగ్గింపు చాలా అవసరం. అన్నీ నాకు తెలుసు అనేటటువంటి ఆలోచనతో కాదు, దేవా నాతో ఇంకా మాట్లాడు. టీచబిలిటీ ఉండాలి. దేవా నాకు నేర్పించయ్యా, ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి, నేర్పించు అనే స్వభావం ఉండాలి. నేర్చుకునేటటువంటి స్వభావం ఉండాలి. రెండోది డిజైర్, ఆ ఆకలి కూడా ఉండాలి. ఆత్మీయ ఆకలి, ఆశ ఉండాలి నీ జీవితంలో. ఆత్మీయ ఆశ ఉండాలి. ఎప్పుడైతే ఆ తగ్గింపు ఉంటుందో, ఆత్మీయ ఆశ ఉంటుందో, దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రత్యక్ష జ్ఞానములోను స్థాపించబడగలుగుతావు. హల్లెలూయా. అందరం లేచి నుంచుందామండి ఈ సమయంలో. ఈ ప్రత్యక్ష జ్ఞానం లేకుండా మనం ముందరికి అడుగులు వేయలేం. ముందరికి అడుగులు వేస్తావేమో, కానీ ఎన్ని అడుగులు వేసినా దాని నుంచి రావాల్సిన ఫలము రాదు. ఎన్నో అడుగులు ముందరికి వేస్తావేమో, నీ సొంత శక్తితో వేసావనుకో, నువ్వు ఎంత రాత్రంతా ప్రయత్నం చేసినట్టు, పేతురు ఎలాగైతే ప్రయత్నం చేశాడో, ఈ సంవత్సరం అంతా కూడా నీ సొంత శక్తితో ప్రయత్నిస్తూనే ఉండొచ్చు, కానీ ఎక్కడ ఏ చేపలను కూడా పట్టుకోవు. కానీ ఎప్పుడైతే ప్రత్యక్ష జ్ఞానముతో నువ్వు చేయడం మొదలు పెడతావో, దేవుడు చేయాల్సినటువంటి కార్యములు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. అందరం కూడా చేతులు పైకెత్తుదామండి ఈ సమయంలో. దేవునితో మాట్లాడండి. కమాన్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ టు హెవెన్. దేవునితో మాట్లాడడం మొదలు పెట్టండి. దేవా, నా కళ్ళు విప్పాలయ్యా నువ్వు. కమాన్, ప్రతి ఒక్కరు అడగడం మొదలు పెట్టండి. దేవా, నా కళ్ళు విప్పబడాలని ప్రార్థన చేస్తున్నాను. ముందర కూడా నాతో మాట్లాడేవా, కానీ నూతనంగా, ఇది నూతన సంవత్సరం, నూతన సమయం, ఇది నూతన జ్ఞానము కావాలి, నూతన నడిపింపు కావాలయ్యా. నాకు నీ నడిపింపు కావాలి, నీ జ్ఞానము కావాలి, నీ అభిషేకము నూతనంగా కావాలయ్యా. మళ్ళీ తల్లిదండ్రులు ప్రార్థన చేసుకోండి, మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు. లాస్ట్ ఇయర్ వరకు బాగానే ఉన్నారు పిల్లలు, కానీ ఈ సంవత్సరము పెరిగారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి జ్ఞానం, ఇప్పుడు వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇప్పుడు వాళ్ళతో ఎలా రిలేట్ అవ్వాలి, దానికి దేవుని నడిపింపు కావాలి. లాస్ట్ ఇయర్ నీ కొడుకు 5th క్లాస్, ఇప్పుడు 6th క్లాస్, వాడితో ఇప్పుడు ఎలా మాట్లాడాలి. నీ కూతురు లాస్ట్ ఇయర్ 9th క్లాస్, ఇప్పుడు 10th క్లాస్కి వచ్చింది, ఇప్పుడు ఎలా మాట్లాడాలి. లాస్ట్ ఇయర్ 10th క్లాస్, ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఎలా మాట్లాడతావు నీ కూతురుతో. నీ కొడుకుతో ఇప్పుడు ఎలా మాట్లాడతావు, నీ భార్యతో, నీ భర్తతో. కొంతమందికి వివాహమైంది, నూతన కుటుంబం, కొత్త వాళ్ళు వచ్చారు నీ జీవితంలో, వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తావు. జ్ఞానము కావాలి నీకు, ఆయన నడిపింపు కావాలి, ఆయన అభిషేకము కావాలి, ఆయన సహాయము కావాలి. ప్రతి విషయంలో నీకు ఆయన సహాయం కావాలి. కళ్ళు విప్పబడాలి. ప్రార్థన చేయండి. కమాన్, చేతులెత్తి గట్టిగా దేవునితో మాట్లాడండి. మీరు, ఆయన నీ స్వరము వింటాడు. అంత మాత్రమే కాదు, నువ్వు ఆయన స్వరము కూడా వినగలుగుతావు ఈరోజు. హల్లెలూయా. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ టు హెవెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, దేవా, నిన్ను ఆరాధిస్తున్నాము. నువ్వు ఎవరు అయ్యున్నావో అది తెలుసుకొని ఆ వెలుగులో మేము జీవించడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాము.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. వినడానికి మాకు చెవులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు, చూడడానికి కళ్ళిచ్చినందుకు కృతజ్ఞతలు. యేసుక్రీస్తు నామములో మా ఆత్మీయ చెవులు, మా ఆత్మీయ కళ్ళు విప్పబడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళందరి ప్రార్థన అవసరతలు విన్నావు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు అడిగినది ప్రత్యక్ష జ్ఞానము కొరకు. వాళ్ళందరి జీవితంలో ఆ జ్ఞానము వాళ్ళు అనుభవించును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ జ్ఞానముతో ఈ వారము, ఈ నెల, ఈ సంవత్సరం అంతా కూడా అడుగులు వేస్తున్న సమయంలో ముందుకి కొనసాగి ప్రతిదీ కూడా స్వాధీనపరచుకోవాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గట్టిగా ఒకసారి దేవునికి చప్పట్లు కొడతామండి. ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మీ అందరి కోసం ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వర్తమానం ద్వారా ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాము. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా ప్రార్థన బృందము మీ కొరకు తప్పకుండా ప్రార్థించెదరు. స్క్రీన్ పైన ఉన్న మినిస్ట్రీ నెంబర్ ని సంప్రదించగలరు. 9010143687. ఈ నెంబర్ కి మీరు కాల్ చేయవచ్చు. 9010643687. ఈ పరిచర్య ద్వారా బలపడుతున్న మీరందరూ దేవుని రాజ్యంలో విత్తాలను ఆశపడుతున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీ కానుకలను పంపించగలరు. అకౌంట్ నెంబర్ 9110310319550991. ఐఎఫ్ఎస్సి కోడ్ UTIB 000179. యాక్సిస్ బ్యాంక్ 91702193195591. ఐఎఫ్ఎస్సి కోడ్ UTIB 0001798. యాక్సిస్ బ్యాంక్. అద్భుతమైన ఆరాధన మరియు బలమైన వాక్యంతో ప్రతి ఆదివారం ఎంతో ఘనంగా సర్వీసెస్ జరుగుతున్నాయి. ఎన్నో అద్భుత కార్యములు, సాక్ష్యములను మేము వింటున్నాము. మీరు కూడా బలమైన సాక్ష్యంతో విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నట్లయితే ఈ ఆరాధనలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన మరియు 10:30 తెలుగు ఆరాధన సంధ్య కన్వెన్షన్ గచ్చిబౌలిలో జరుగుతున్నాయి. మీరు మరియు మీ బంధుమిత్రులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే ఈ సర్వీసెస్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఖమ్మం పట్టణ ప్రజలకు మెసేజ్ ద్వారా మీరు అందరూ ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. మీ జీవితంలో దేవుని యొక్క ప్రేమ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే, దేవుని యొక్క వాక్యములో ఎదగాలనుకుంటున్నట్లయితే, మీరు అలాగే మీ కుటుంబము దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదంలో జీవించాలనుకుంటున్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా మా న్యూ సిటీ చర్చ్ సండే ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఉంటాయి. సో ఈ రోజు తీర్మానం తీసుకోండి. మీరు అలాగే మీ కుటుంబము వచ్చి మాతో పాటు దేవుణ్ణి ఆరాధించండి.